వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. 1950 నుంచి 70 వరకు వచ్చిన సినిమాలలోని కొన్ని పాటలు మానవ జీవితానికి ఉపయోగపడేలాగా రాశారు. ఆ పాటల్లో ఒక్కొక్క పాటగా కొన్నిటిని పరిశీలించుకుంటే మనకి ఒక జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఉపయోగపడేలా కనిపిస్తాయి. అందులోది ఒక పాట, ప్రధానంగా చెప్పుకోదగిన పాట పెళ్లి చేసి చూడు సినిమాలోది. పెళ్లి చేసి చూడు సినిమాలో పింగళి నాగేంద్రరావు గారు పాట రాయగా ఘంటసాల గారు స్వరపరిచి గానం చేశారు. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని అనే పాట ఒకసారి పల్లవి చదువుతాను. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. ఈ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లరి సుఖము చూడాలో. పాట రాసిన ఆయన పింగళి గారు. పింగళి గారు ఘోటక బ్రహ్మచారి. కానీ ప్రేమ పాటల్ని కానీ పెళ్లి పాటల్ని కానీ పింగళి గారు రాసినంత అందంగా ఎవరూ రాయకపోవడానికి కారణం ఏమిటని ఆయన్ని ప్రశ్నించారట ఎవరో. అందుకే ఆయన చెప్పిన మాట ఒకటేట, నేను పెళ్లి చేసుకోకపోవడమే అందుకు కారణము అన్నట్టు. అంటే ఆయన పెళ్లి గురించి, ప్రేమ గురించి ఆయన ఏది ఊహించుకుంటున్నారో ఆ ఊహలను చక్కగా అందంగా మనకి ఇచ్చారు అని అర్థం వచ్చేలాగా ఆయన చెప్పారని ఆయన గురించి ఒక మాట ఎప్పుడు మనం వింటూ ఉంటాం. అయితే ఈ పాట గురించి ఈ రోజుల్లో ఉండే పిల్లలు తప్పనిసరిగా విని తీరాలనిపించే పాట. కారణం ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా ఇప్పుడు అందరూ పెళ్లికి దూరం అయిపోతున్నారు. అంటే పెళ్లి చేసుకుంటేనే మనిషా, జీవితానికి పెళ్ళే పరమార్థమా, ఇలాంటి ప్రశ్నలు వేస్తే దానికి మనం సమాధానం చెప్పలేం. మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటామంటే వ్యవస్థలు ఉంటాయి. శరీరంలో ఎలా అయితే మనకి నాడీ వ్యవస్థ, ఆహార వ్యవస్థ, ఇలా వ్యవస్థలు ఉంటాయో సమాజంలో కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అందులో మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అంటే వ్యవస్థ అంటాం మనం. అది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ అంటేనే దాన్ని ఒకటి ఆర్గనైజ్డ్గా చేసింది అని అర్థం. ఇది చేసిన వాళ్ళు ఎవరు? పెళ్లి చేసుకొని ఋషులందరూ కలిసి ఎలా ఉంటే మన వ్యవస్థ బాగుంటుంది, ఎలా ఉంటే మానవ జీవితం సాఫీగా ఏ ఇబ్బందులు లేకుండా సాగుతుంది అని ఒక ప్రణాళికను తయారు చేసి వాళ్ళు అంటే ఒక డాక్యుమెంట్ చేశారనమాట. అంటే ఒక పెళ్లికి సంబంధించిన రాజ్యాంగాన్ని తయారు చేశారనుకుందాం. అదొక కాన్స్టిట్యూషన్ మనకి. అంటే ఆ చట్టంలో ఉన్నంత వరకు జీవితాలు బాగా సాగుతాయి. అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖపడ్డారా అంటే ప్రతిదానికి కండిషన్స్ అప్లై తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఎలా ఉంటే పెళ్లి సుఖంగా ఉంటుంది అనేది చెప్తారు మనకి. దానికి మొట్టమొదటి ఎగ్జాంపుల్గా ఈ పాట చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఆడపిల్లల మగపిల్లల తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఇలాంటి పాటల్ని కూర్చోబెట్టి మీ పిల్లలకి వినిపించండి. అందులో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. అంతేగాని పెళ్లి చేసుకుని వెళ్తున్నావా, నీకు నచ్చకపోతే వచ్చేసేయి, నీకు నచ్చినట్టే జీవించు, ఇది లైఫ్ కాదు అసలు. ఎందుకంటే ప్రపంచానికే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ గురించి చాలా బాగా చెప్పినది ఇండియా, భారతదేశమే. అందరూ కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని ఉమ్మడి కుటుంబాలు, వివాహ వ్యవస్థ తయారు చేసుకుంటూ ఉంటే మనం విదేశాల దానిలోకి వెళ్ళిపోయి నీ పెళ్ళి నా పెళ్ళి మన పెళ్ళి ఆ స్థితిలోకి దిగజారిపోయాం. ఏదైనా సరే పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకోవాలి అని చెప్పారు. ఒకటే భార్య, ఒకటే భర్త, ఒకటే వివాహం. సరే, ఇది చేతస్థంగా అనిపించినా కానీ ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ మీద అర్థమవుతుంది. ఫస్ట్ ఒకసారి ఈ పాటలోని వాక్యాలను చదువుతాను, లైన్లు చెప్తాను. మొట్టమొదటి ఏం చెప్పారు ఆయన? ఓ భావి భారత విధాతలారా, యువతీ యువకులారా, భావి భారత భాగ్య విధాతలారా, యువతీ యువకులారా, ఓ భావి భారత భాగ్య విధాతలారా, యువతీ యువకులారా, స్వానుభవమున చాటు నా సందేశమిదే. స్వానుభవమున చాటు నా సందేశమిదే. స్వానుభవం అనే మాటను ఉపయోగించారు. అంటే పింగళి గారికి ఇది స్వానుభవం కాదు, సినిమాలో కథానాయకుడికి స్వానుభవం ఇది. ఏమని చెప్తున్నారు? ఫస్ట్, భావి భారత భాగ్య విధాతలారా, రాబోయే తరానికి మీరు కావలసిన వాళ్ళు, అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తాం కదా, అలాగా రేపటి తరానికి కావలసిన వాళ్ళు మీరు. ఈ రోజున మామూలుగా మీరు బ్రహ్మచారులుగా ఉన్నారు, కానీ
వివాహం చేసుకుని రేపు మీరు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అందుకని ఓ యువతీ యువకులారా, స్వానుభవమున చాటు నా సందేశం ఇదే, నా స్వానుభవంతో నేను చెప్తున్నాను వినండి అయ్యా అని ఫస్ట్ సాకీతో స్టార్ట్ అవుతుంది. అంటే ఆ సాకీలో ఏం చెప్పారంటే, కాబోయే అంటే ఈ యువతీ యువకులందరూ కూడా దంపతులుగా మారమని చెప్తున్నారు. అందుకని కాబోయే భావి భారత భాగ్య విధాతలారా, యువతీ యువకులారా, దంపతులు కాబోతున్న వాళ్ళందరూ వినండి అయ్యా ఒకసారి నా స్వానుభవంతో చెప్తున్నాను అని సాకి చెప్పిన తర్వాత పల్లవి వస్తుంది. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో, ఎల్లది సుఖము చూడాలో. ఫస్ట్ పెళ్లి చేసుకోమన్నాడు. చేసుకున్న తర్వాత ఇల్లు చూసుకోమన్నాడు. ఇల్లు చూసుకున్నాక చల్లగా కాలం గడపాలి. చల్లగా అంటే మనం ఏసీ వేసుకుంటే చల్లగానే ఉంటుంది కదా అనుకుంటాం మనం. చల్లగా అంటే హాయిగా, చల్లగా ఉంటే శరీరానికి ఎంత ఆనందంగా ఉంటుందో అని ఒక అర్థము. చల్లగా జీవించండి అయ్యా అని మనకి ఆశీర్వచనం ఇస్తారంటే ఆనందంగా ఉండండి అని. అమ్మ కడుపు చల్లగా అంటాం. చల్లగా అంటే అక్కడ అర్థం అంత ఆనందంగా ఉండండి అని. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో. అయితే ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, మేము సెటిల్ అయితే కానీ పెళ్లి చేసుకోము అనే ఇది వచ్చింది. ఇది స్వానుభవమున అనే పదాన్ని అండర్లైన్ చేసుకొని వినండి. పెళ్లి చేసుకోండి ముందర, తర్వాత ఇల్లు చూసుకొని. అంటే ఒక బాండేజ్ ఏర్పడితే తప్పనిసరిగా అన్ని పనులు చేసుకుంటారని చెప్తున్నారు. ఇల్లు కొనేసుకుని వస్తువులన్నీ కొనేసుకుని అన్ని కంఫర్ట్స్ వచ్చాక అవును అన్నీ ఉన్నాయిగా పెళ్ళి ఎందుకు అనుకుంటారు ఇంకా. అందుకని ఫస్ట్ పెళ్లి చేసేసుకోమన్నారు. పెళ్లి చేసుకుంటే చచ్చినట్టు ఇల్లు కావాల్సిందే. ఆ తర్వాత హ్యాపీగా ఉండండి అని చెప్పారు. అంటే చల్లగా అనేదానికి ఏసీలు కూలర్లు అనే అర్థం తీసుకోకూడదు మనం. హ్యాపీగా ఉండాలి. దానికి ఏంటి ఎలాంటివి అనేవి మళ్ళీ తర్వాత చెప్తూ ఉంటారు. అలా చెప్పి ఏమన్నాడు, ఎల్లరి సుఖము చూడాలోయ్. మీ సుఖం ఒక్కటే కాదు నాయన, అందరి సుఖము చూడాలి అన్నారు. ఇది ప్రతి పదాన్ని ఒకసారి అండర్లైన్ చేసుకుని చేదస్తంగా అనుకోకుండా మన జీవితానికి ఉపయోగపడేలాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని. పింగళి గారు చాలా మోడర్న్. మనం అనుకునేటువంటి చేదస్తం ఏది లేదు ఆయనకి. చిన్న చిన్న పదాలతో రాస్తారు, బాగా అర్థమయ్యేలాగా చెప్తారు, అవసరమైన విషయాలు మాత్రమే చెప్తారు. ఎక్కడ కష్టమైన వర్డ్స్ అనేది యూజ్ చేయదు అసలు ఆయన. అసలు ఏ మాట కష్టంగా ఉండదు, ఏ పదమును. ఎల్లరి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. అది అవతల వాళ్ళని సుఖంగా ఉంచండి, మీరు కూడా సుఖంగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే, మన పెద్దవాళ్ళని మనం సుఖంగా ఉంచితే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకేమి ఇంకా గొడవ రాదు. నా పిల్లలు నన్ను చూడట్లేదు, నా పిల్లలు నాతో మాట్లాడట్లేదు, లేకపోతే నా వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, పెళ్ళయ్యాక మారిపోయారు వీళ్ళు అనే మాటలు రాకుండా చూసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక పాటని ఎంత చూడండి, చిన్న చిన్న పదాలతో రాసిన పాటలో ఎంత అర్థం పెట్టారో పింగళి గారు. చాలా గ్రేట్. ఆయన కొత్త కొత్త పదప్రయోగాలు చేశారు. మనకి తెలుసు మాయాబజార్ నిండా ఎంత అందమైన పదాలు పెట్టారో తెలుసు మనకి. ఎవరు పుట్టించకపోతే పదాలు ఎక్కడ పుడతాయంటారు. సాహసం శైరా డింభక అంటారు, మహాజనానికే బరదల పిల్ల అంటారు. ఇవి కాక కొత్త కొత్త పేర్లు సృష్టించినటువంటి ఘనుడు పింగళి గారు. అందుకే పింగళి గారిదే రాసిన పాళీని బంగారు పాళీ అంటాం. బంగారు జీవితానికి ఉపయోగపడే బంగారు పాళీ ఇది. అందుకని మొట్టమొదట మనకి పల్లవిలో పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. ఎప్పుడు హాయిగా ఉంటారుట నెక్స్ట్ చెప్తున్నాడు. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా. అది కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా. వరకట్నాలు తీసుకోకండి, కట్నాల కారణంగా కాపురాలు కూలిపోతున్నాయి. అంటే మనం చల్లగా ఉండాలి, అందరి సుఖము చూడాలి, మనం సుఖంగా ఉండాలంటే కట్నాలకి దూరంగా ఉండండి. ఫస్ట్ కన్యాశుల్కం అవ్వచ్చు, వరకట్నం అవ్వచ్చు, ఏదైనా సరే. పెళ్ళి అనేది డబ్బు కోసం చేసుకోవద్దు. చాలా కుటుంబాల్లో వింటూ ఉంటాం మనం, వాళ్ళు ఫస్ట్ మీ ఆస్తి ఎంత మా ఆస్తి ఎంత అని చూసుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారట. ఇంకా అలాంటి పెళ్ళిళ్ళ గురించి మనం మాట్లాడడం అనవసరం. డబ్బు అనేది పెళ్ళికి ప్రధానంగా అయింది అంటే ఆ పెళ్ళి నడవదు. అందుకని నేను చెప్పింది, కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములను కూల్చు ఘనులకు శాస్తి కాగా.
మధ్యవర్తులు వచ్చి చెప్తారు, ఏమండి మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారా, మీ అబ్బాయికి చేయాలనుకుంటున్నారా, ఆ అబ్బాయి ఎంత ఆస్తిపరుడు, ఇంత కట్నం ఇస్తారని ఇటు అంత ఆస్తిపరుడు అనేటి మధ్యవర్తి డబ్బులతోటి వ్యవహారం నడుపుతారు కొంతమంది. అలాంటి ఘనులకి శాస్తి చేసేలాగా కట్నాలకి దూరంగా ఉండండి. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా. పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా. పట్నాల పల్లెల దేశ దేశాల, అది భారతదేశాన్ని ఆయన రిప్రజెంట్ చేసింది. మన గురించి ఎవరెవరు చెప్పుకోవాలట, పట్టణాల వాళ్ళు, పల్లెల వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు కూడా, అబ్బాయి వీళ్ళది ఎంత గొప్ప ఆదర్శ దాంపత్యం. ఇవాళకి కూడా సీతారాములే ఆదర్శ దాంపత్యం, పార్వతీ పరమేశ్వర్లే ఆదర్శ దాంపత్యం అని ఎందుకు అనుకుంటున్నాం? ఇంకా ఏ దేశానికి ఈ క్రెడిట్ లేదు, ఒక భారతదేశానికే ఉంది. అది కూడా సీతారాములకి పార్వతీ పరమేశ్వర్లకే ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఏవి కట్నాలతో జరగలేదు. రాముడు ఎంత గొప్పవాడు అనేది చూశారు, సీతనిచ్చి వివాహం చేశారు. రాముడు ఏ రంగులో ఉన్నాడో కూడా చూడలేదు. ముఖ్యంగా ఇది గమనించుకోండి. ముందర పెళ్ళికొడుకు పెళ్లి చూపులు అనగానే అమ్మాయి తెల్లగా ఉంటుందా, అబ్బాయి తెల్లగా ఉంటాడా, ఎలా ఉంటాడు, రంగు బాగుంటుందా, అందంగా ఉంటాడా, ఇది మాట్లాడతాం. బాహ్య సౌందర్యం గురించి అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ గురించి మాట్లాడతాం మనం. కానీ ఇక్కడ ఏం చెప్పాడు ఈయన, మన పేరు చెప్పుకొని ఎవరెవరు బాగుండాలంటున్నాడు. అందుకని సీతారాములని చెప్పడానికి శివుడు నల్లగానే ఉంటాడు, రాముడు నల్లగా ఉంటాడు, సీతమ్మ వారు బంగారంలా మెరిసిపోతుంది, పార్వతి గౌరవర్ణంలో ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళని ఆదర్శం అంటే మీరు రంగులకు దూరంగా ఉండండి అని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు ఫస్ట్ పిల్లలు పుట్టారని కానీ తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, లేదు పెళ్లి కొడుకుని చూసొచ్చా, లేదా పెళ్లి కూతురుని చూసొచ్చా అంటే రంగు బాగున్నారా, తెల్లగా ఉన్నారా, చామంచాయిగా ఉన్నారా, ఇవి అడుగుతూ ఉంటారు. అవి వద్దు అని చెప్పడానికి సీతారాములు మనకి శివపార్వతులు ఆదర్శం. వాళ్ళతో చెప్తూ మన జీవన విధానం అంటే మన పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి ఎవరెవరు చెప్పుకోవాలట, పట్నాల పల్లెల దేశ దేశాల వీళ్ళందరూ కూడా మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా. అమ్మయ్య వీళ్ళు హాయిగా ఉన్నారయ్యా పెళ్లి చేసుకుని, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి అయ్యా మీరు కూడా అని చెప్పేలాగా ఉండాలి. అలా ఆదర్శంగా నిలిచిన వాళ్ళే మళ్ళీ చెప్పుకుంటున్నాం మన సీతారాములోను పార్వతీ పరమేశ్వరులోను. తర్వాత అసలు నేర్చుకోవాల్సింది ఇప్పుడు రెండో చరణం. ఒకటి మనకి కట్నాలకి దూరంగా ఉండమన్నారు, ఆదర్శంగా ఉండమన్నారు, అందరికీ మనం ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలాగా ఉండమన్నారు. రెండో చరణం వచ్చేసరికి చూడండి ఎలా ఉండాలంటే వీళ్ళిద్దరూను ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్. ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్. ఇద్దరు కలిసే ఉండమని చెప్పాడు. నువ్వు వంటగదిలో పడుండు, నేను బయటికి పోతాను, లేదంటే నేను ఇంకో చోటకు పోతాను, నువ్వు అటుపో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అనేది వద్దని చెప్పారు. అందుకు కూడా మళ్ళీ మనం ఎగ్జాంపుల్ సీతారాముల్ని చెప్దాం. రాముణ్ణి అడవికి వెళ్ళమన్నారు, సీతను వెళ్ళమల్లా, కానీ నేను వెళ్తానంది. ఎందుకంటే ఇంటా బయట జంట కవుల్లో ఉండాలనేది వాళ్ళని చూసే రాసి ఉంటారు పింగళి గారు. ఎక్కడికైనా నేను నిన్ను వెంట ఉంటాను, నేను మా అమ్మ నాకు చెప్పింది అయ్యా అన్నారు. అమ్మ అని వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పుకుందాం. తల్లులు చెప్పవలసింది, అమ్మాయికైనా అబ్బాయికైనా సరే తల్లులు చెప్పండి, మీరు జంట కబుల్లో ఉండాలి అనే విషయాన్ని మీరు చెప్పండి. తెల్లారు లేచి దగ్గర నుంచి ఫోన్లు కొడుతూ ఉంటారు. అబ్బాయి తల్లైనా చేస్తుంది, అమ్మాయి తల్లిని దూరంగా ఎవరంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ లైఫ్ని అంతని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. పెళ్లి చేసేసిన తర్వాత వాళ్ళు మనం బాగున్నారా లేదా దూరం నుంచి చూసుకోవాలి, కానీ తెల్లారు లేచిన దగ్గర నుంచి ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, బాగానే చూసుకుంటున్నారా, నువ్వు ఇంట్లో ఉంటే అది తినేదానివి కాదు, మీ ఆవిడ వండితే అన్నీ తింటున్నావని వీళ్ళు, నువ్వు అక్కడ మీ ఆయన ఏది పెడితే అది తింటున్నావని వీళ్ళు, ఇవి కాదు మాట్లాడవలసింది. వాళ్ళిద్దరికి కావాల్సిన జీవన విధానాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఇవ్వాలి. వాళ్ళకి కలతలు రాకుండా చూడడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. కాపురాలు ఇప్పుడు విడిపోతున్నది కూడా కారణం ఇరుపక్షాల తల్లిదండ్రులే అనేది కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఆ తల్లిదండ్రులు ఈ పాట వినండి. ఫస్ట్ ఏమన్నాడంటే ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలో. జంట కవులు అంటేనే మనం తిరుపతి వెంకట కవులు వాళ్ళని చెప్తూ ఉంటాం. ఇద్దరు కలిసే వెళ్ళారు, ఎక్కడా విడిపోలేదు. సీతారాములు ఎలా అయితే జంటగా వెళ్ళారో, లేదంటే రామలక్ష్మణులు ఎలా జంటగా వెళ్ళారో, భరత శత్రుఘ్నులు ఎలా జంటగా వెళ్ళారో, అలాగే ఇక్కడ కూడా జంట కవులులా అనే చెప్పడానికి అది పార్వతీ పరమేశ్వరులు జంటగానే ఉన్నారు ఇప్పుడు.
హాయిగా పరమశివుడిని వివాహం చేసుకుని శ్మశానానికి వచ్చి ఉంటానని చెప్పింది ఆవిడ. అది అందుకని ఇద్దరు కూడా జంట కవులలాగా అంటుకు తిరగాలి. దూరం దూరంగా కాదు, అంటి ముట్టనట్టు కాదు, అంటుకొని ఉండాలి. అలా అన్నారని మీరు అపార్థం చేసుకుని దానికి ఒక అడుగు ముందరికి వేయకండి. అంటుకు తిరగాలోయ్ అంటే మానసికంగా ఇద్దరు ఒకలాగే ఉండాలి అని అర్థం. శరీరాలు చెట్టపట్టాలు వేసుకుని తిరగమని ఎవరు చెప్పరు. బయట ఎలా ఉండాలో ఆ హుందాతనం కూడా ఉంటుంది మనకి. అందుకని మానసికంగా ఇద్దరు ఒక్కటే. అందుకని 4 కళ్ళు 2 అయినాయి ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలై అని నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాకాలై. కంటి పాపలై దంపతులెప్పుడు చంటి పాపలను సాకాలోయ్. మొత్తం ఫ్యామిలీ లైఫ్, ఒక మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. కంటి పాపలై దంపతులెప్పుడు వివాహం అయిన తర్వాత వీళ్ళకి కలిగిన సంతానాన్ని ఎలా చూడాలట? చంటి పాపలను కంటి పాపల్లా సాకమన్నాడు. మన కంటి పాప మనతో ఎలా ఉండి మనని రక్షిస్తూ ఉంటుందో, మనం అంటే మనకి అదే కదా జీవితం. కంటి పాప ఉంటేనే మనకి ప్రపంచం. మన పిల్లల్ని కూడా అలా చూడమన్నారు. 2 ఏళ్ళు రాకుండా, ఏడాది రాకుండా, ఉద్యోగాలు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఇద్దరు ఉద్యోగాలు చేయడం అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఆడవాళ్ళని వెనకబాటుగా ఉంచమన్నారా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే చెప్పలేము మనం. దేనికైనా ఉంటుంది, అవసరం వేరు, సరదాలకిను, లేకపోతే కనుక స్టేటస్ కోసం వేరు. చంటి పాపల్ని ఎప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పేసి లేకపోతే క్రష్లో పడేసేసేయడం కాదు. కంటి పాపల్లా చూసుకోండి. మీ కంటి పాపని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మీ పిల్లలు కూడా అంతే. అందుకని కంటి పాపలై దంపతులెప్పుడు, దంపతులయ్యారు ఇప్పుడు వీళ్ళిద్దరూను. అంతకుముందర యువతీ యువకులు ఆ కట్నాలు ఏం తీసుకోవద్దని చెప్పాడు, జంట కవుల్లా ఉండమన్నాడు. ఇప్పుడు దంపతులయ్యారు వాళ్ళు చంటి పాపల్ని కంటి పాపల్లా చూసుకోవాలి. పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూస్తే వాళ్ళు మన అంత ప్రేమగా చూస్తారు. మన ప్రేమలో నిజాయితీ ఉందా లేదా చూసుకోండి. అందుకని ఆ నిజాయితీగా ఉంటే ఎప్పుడూ కూడా అలాగే ఉంటారు మనతోటి అని చెప్పాడు. చెప్తూనే ఇక్కడ మళ్ళీ చూడండి, ఇంటా బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్, కంటి పాపలే దంపతులెప్పుడు చంటి పాపలను సాకాలోయ్ అని చివర్లో ఏం చెప్తున్నారు? నవభావముల, భావాలు ఎప్పుడు కొత్తగా ఉండమన్నారు. అంటే ఎప్పుడు కూడా కొత్త కొత్త భావంతో ఉండాలి. అంటే అబ్బా ఈ భార్య పాతపడిపోయిందని కొత్త పెళ్ళాన్ని తెచ్చుకుంటాను అనకూడదు, ఈ మొగుడు పాతపడిపోయాడని కొత్త మొగుడిని తెచ్చుకుంటాం అనకూడదు. ఏ రోజుకి ఆ రోజు కొత్తదనంతో ఉండాలి. మనకి రోజు కొత్త బట్టలు కట్టుకోవడం అన్నా, కొత్త కొత్త సినిమాలు చూడడం అన్నా, కొత్త వంటకాలు చేసుకోవడం అన్నా, కొత్త మీద ఎలా మోజు ఉంటుందో కొత్త భావనతో ఉండాలి. ఎప్పటికప్పుడు మనని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. చేదస్థాలకు దూరంగా ఉండాలి. అలాగే నవభావముల, నవరాగముల, నవభావముల నవరాగముల. నవరాగం అంటే ఇక్కడ రకరకాలుగా చెప్పుకోవచ్చు. కొత్త రాగం అని చెప్పచ్చు, కొత్త అనురాగం. ఎప్పుడు కూడా అనురాగంలో పాతబడకూడదు. పిల్లల్ని చూసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరికి అనుబంధంగా ఉండాలి. పిల్లలు పుట్టేశారు కదా నువ్వు నాకు అక్కర్లేదని ఒకళ్ళనొకళ్ళు దూరం చేసుకోకూడదు. ఇద్దరు కూడా నేను పిల్లల్ని చూస్తాను నిన్ను చూడనని ఆవిడ అనకూడదు, ఆయన అనకూడదు. ఎప్పుడూ కూడా వ్యవస్థ అనేది అన్నీ కలిసే ఉండాలి. అందుకని నవభావంతో, నవరాగంతో నవజీవనమే నడపాలో. నవజీవనమే నడపాలో. కొత్త జీవితం. పెళ్ళైన కొత్తల్లో ఎలాగైతే కొత్త మోజు ఉంటుందో ఎప్పటికీ ఆ మోజు ఎవర్ గ్రీన్గా ఉండాలి. అది అందుకనే చెప్తున్నాను, ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచించకండి. కొత్తదనం అంటే కొత్త జీవితంలోకి అడుగు పెట్టేటప్పుడు ఎంత మంచి మనసుతోటి మన హాయిగా నడవాలి ఈ జీవితం. మన యువతి యువకుల నుంచి ఆలుమగలైన జీవితంలోకి వచ్చినప్పుడు ఎట్లాగైతే దాని ట్రాన్స్ఫర్మేషన్ని మనం కొత్తగా ఆలోచన చేస్తామో, మనం గతించే వరకు ఆ కొత్త ఆలోచనతోటి ఉండమన్నారంటే ఎవర్ గ్రీన్గా ఉండండి అయ్యా. మీరు చిగురుటాకులు ఎంత అందంగా ఉంటాయో అలా ఉండండి, కానీ పండుటాకులు ఎండుటాకుల్లా ఉండద్దు. శరీరానికి ఏజ్ వస్తుంది, ముసలివాళ్ళం అయిపోతాం, దాంతో సంబంధం కాదు. ఆలోచనల గురించే చెప్తున్నారు ఆయన. ఏజ్ శరీరానికి వచ్చే దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. న్యాచురల్గా జరిగిపోయేది వేరు. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలట? నవజీవనమే నడపాలో, కొత్త జీవితాన్ని నడుపుతూ ఉండండి అని చివరిలో ఒక భావకవుల మీద చొరక వేస్తూనే మనకి ఎలా చెప్పారంటే అంతర్లీనంగా, భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్.
అంటే భావకవులు రాసే కవిత్వాన్ని అప్పట్లో కొంచెం హాస్యంగా మాట్లాడుకునేవారు. పింగళి గారు కూడా చురక వేశారు. భావకవులు రాసిన కవిత్వం ఏమిటంటే వాళ్ళకి తప్పించి ఎవరికి అర్థం కాదు. అబ్స్ట్రాక్ట్ పొయిటరీ లాంటిది అంటూ ఉంటారు దాన్ని. మామూలు పద్యాలు అనుకోండి, నన్నయ్య గారి పద్యాలు, తిక్కన గారి పద్యాలు అయితే స్ట్రైట్గా చదివేసుకోవడమే. గంగి గోవు పాలు గరిటెడైనను చాలంటే అయిపోతుంది. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అంటే దాన్ని చాలా మనం వివరణ ఇస్తూ ఉండాలి. కవి ఏమనుకున్నాడో తెలియదు, మనం దాన్ని ఊహించుకుంటూ ఉంటాం, మన భావన మనం చెప్తాం. అందుకని భావకవుల్లాగా ఎవ్వరికి తెలియకూడదట మీరు ఎలా ఉన్నారు అనేది. ఎవరికి తెలియని ఏదో భావన, కొత్త భావనతో ఉండండి అని ముగింపుని ఒక కొసమెరుపులాగా ఇవ్వడం అనేది పింగళి గారికి చెల్లింది. అందుకని అంటే మీరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకూడదు, మీరు ఎలా ఉన్నారో ఎవరికి తెలియకూడదు, మీరు అంత అన్యోన్యంగా ఉండడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియకూడదు. కానీ అన్యోన్యంగా ఉండాలి. ఒకవేళ మీ లోపల ఇద్దరు ఏమైనా అనుకుంటున్నా ప్రపంచానికి తెలియకూడదు. భావకవుల్లాగా ఎవ్వరికి తెలియని ఏదో భావన, అంటే ఏవో పాటలు పాడుకోండి అంటున్నారు. భావకవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడుకోవడం అంటే జీవన రాగం అని చెప్తాం. అంతే. మన జీవితాన్ని పాట ఎంత అందంగా ఉంటుందో జీవితాన్ని అంత అందంగా సాగించుకోవాలి. ఒక చిన్న పాట వెనకాల ఎంత అర్థం ఉందో ఇది మనం ఒక చిన్న ఎనాలిసిస్ చెప్పుకున్నాం. కానీ ఇలాంటి పాటలకి ఒక సిద్ధాంత గ్రంథం పిహెచ్డి అంటే మనం ఒక రీసెర్చ్ లాగా రాయొచ్చు. ఆయన చెప్పినట్టుగా భావకవిలాగా ఆయన ఏం రాశారో మనం ఏదో ఊహించుకుంటాం. ఆయన రాసిన ఆలోచన ఏమిటనేది ఆయనకి తెప్పించి ఎప్పుడైనా సరే ఎవరు మాట్లాడినా వాళ్ళ ఆలోచన వాళ్ళ మనసులో ఏముందనేది వాళ్ళకి తప్పించి రెండో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ పాటల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెళ్లి చేసుకోండి, ఇల్లు చూసుకోండి, జీవితాన్ని చల్లగా చూసుకోండి. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లరి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్ అని హాయిగా ఉండాలోయ్ అంటారు. అసలు హాయి అనే పదము పింగళి గారికి చాలా ఇష్టం. ఏమి హాయిలే హలా, ఎన్ని చోట్ల హాయి అనేది ఆహా భలే హాయిలే అని ఒక చోట, ఎంతో మంచి తరుణములే అనే దాంట్లో కూడా మళ్ళీ అన్ని చోట్ల ఆయన ఎక్కడైనా పదం చాలలేదు అంటే ఆహా భలే హాయి పెట్టేస్తారు, 3 పదాలతో నింపేస్తారు. ఆయనకి అంత ఇష్టం ఆ పదాలంటే. భలే బాగుంది అంటారు. భలే మామ భలే అని మాయాబజార్లో వాడారు. ఆహా అనేది ఎన్ని చోట్ల వచ్చిందో జగదేక వీరుని కథలో వస్తుంది. ఈ హాయిగా అనేది కోకొల్లలుగా వివరించారు ఆయన. అంటే ఆయన ఎంత హాయిగా ఉంటారో, అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండి మమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకోమంటున్నారా అండి అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి చెప్పాడు, కానీ పెళ్లి చేసుకోని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సహజీవనాలు లేదంటే కనుక మేము డేటింగ్లోనా ఇవన్నీ చెప్పటం లేదు ఆయన. అందుకని మొట్టమొదట పెళ్లి చేసుకోండి అన్నారు. కానీ ఇప్పట్లాగా ఇల్లు చూసుకుని కాపురం పెట్టేసిన తర్వాత పెళ్లి చేసుకోమనట్లేదు ఆయన. ఒక సిస్టమ్గా చెప్తున్నారు. చక్కగా పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపండి, వేసవిలో కూడా చల్లగా ఉండండి, అందరి సుఖాన్ని చూడండి, మీరు సుఖంగా ఉండండి. అంటే సర్వే జనా సుఖినో భవంతు అనేదాన్ని ఎల్లరి సుఖము అనే పదంతో పింగళి గారు ఉపయోగించారు. ఇంత హాయైన పాట ఇచ్చిన పింగళి గారి యొక్క ఆశని అంటే నెరవేరుద్దాం. పెళ్లి చేసుకుందరు కానీ అందరూను పెళ్లి చేసుకునే ముందర ఒకసారి ఈ పాటని జాగ్రత్తగా వినండి. పాటలోని సూచనలను అన్నిటినీ గమనించండి, వాటిని అనుసరించి జీవితాన్ని హాయిగా గడుపుకోవాలని మా ఛానల్ ఆశిస్తోంది. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.